దాన్ని ఇప్పటికీ కూడా మర్చిపోలేని, బయటికి రాలేనటువంటి అంశము తిరుమల లడ్డూని అపవిత్రం చేయడము. ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి తేరుకునే లోపే అసలు అందరికి సెంటిమెంట్ ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే, సరే కైంకర్యాలు లేదా విగ్రహాలు దాని పవిత్రత దానికి ఉన్నటువంటిది ఒక ఎత్తు అయితే గనక, ఒకవైపు మనం ఆలోచన చేస్తే తిరుమలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏంటి? అందరి దేవుళ్ళకి దేవాలయాలకి వెళ్తే ముడుపులు ఇస్తాము. ఏ గ్రామ దేవత దగ్గర నుంచి ఏ దేవుడికి వెళ్ళినా ఏదో ఒకటి ఇస్తాము. చీరో సారో ఏదో ఒకటి అనుకుంటాం, మొక్కు ముడుపు ఇస్తాం. తిరుమల వారికి, స్వామి వారికి వచ్చిన ప్రత్యేకించి ఖచ్చితంగా ఇలాగా నేను మొక్కు అనుకున్నానంటే అది అవుతుంది, ఆ కోరిక అవుతుంది. అందుకనే కదా అంత పవిత్రంగా మనం వేసేటటువంటి మొక్కుని ముడుపుని అంత పవిత్రంగా చూస్తాము. అటువంటి పవిత్రమైనటువంటి వేసే హుండీలో వేసిన లెక్కించేటటువంటి పరకమణిలో కూడా థెఫ్ట్ జరిగింది. ఆ తర్వాత స్వామివారి ఆశీర్వచనానికి వచ్చినటువంటి వ్యక్తులకు ఇచ్చేవే కాకుండా సాక్షాత్తు అభిషేకం తర్వాత, స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ స్వామి వారికి కట్టేటటువంటి పట్టు వస్త్రాలు ఏవైతే అంటామో వాటిని కూడా దుర్మార్గంగా వాళ్ళు ఆ క్వాలిటీ తగ్గించేసి దాన్ని కూడా కల్తీ చేసి అట్లాంటి పాపం కూడా మూటగట్టుకున్నారు. మొన్న అదే ఆ షాక్ లో ఉన్నాం. ఆ షాక్ నుంచి తేరుకునే లోపు ఆంధ్రజ్యోతి ద్వారా, ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ఈ రోజున ఇంకో పెద్ద షాక్ ఏంటంటే, ఈ ఏమంటారు మన విమాన గోపురానికి కానివ్వండి, లేదంటే అటు గోవిందరాజస్వామి గారి, వరాహస్వామి వారికి జరిగినటువంటి అప్పట్లో వచ్చాయి 2020-23 మధ్య ఇది నడిచింది. అసలు ఇప్పటికి మేము ఎందుకు ఎస్వీబీసీ ఛానల్లో మీరు రాముల వారి శంకుస్థాపన వేయలేదనంటే నా పైన పెట్టి కేసు పెట్టి తిరుమల రప్పించారు. ఎన్నో వేల మంది హిందువులని అడిగినందుకు ఎందుకు ఇలాగా, ఒకటి లైటింగ్లు క్రిస్టియన్ రూపంలో అప్పుడు పెట్టారు, పెద్ద గొడవ చేసాం, అందరి పైన వందల వేల పైన కేసులు పెట్టారు. రెండోది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను తమిళనాడులో, తెలంగాణలో, అక్కడ ఇక్కడ ఎందుకు ద్వారకా తిరుమల దగ్గర అలా అమ్మవాళ్ళని చెప్పని ప్రయత్నం చేస్తున్న హిందూ సంఘాలు అందరం వెంటపడి గొడవ పడి పోరాడితే వెనక్కి తగ్గారు, అప్పుడు కేసులు పెట్టారు. ఆ తర్వాత చూస్తే గనక మనకి ఈ ఆర్టీసీ, మీకు గుర్తుందో లేదా పవన్ గారు, మీరు కూడా చేసినట్టున్నారు దీనిపైన టికెట్ల పైన ఆర్టీసీ కొండ పైనకి వెళ్తుందంటే ఆర్టీసీ బస్సుల వెనకాల కూడా వాళ్ళ మత ప్రచారం చేసుకున్నారు, అప్పుడు గొడవలు పెట్టాము, కేసులు పెట్టారు. ఇక భక్తులకి అక్కడ కొండ పైన భక్తులకి 100 రూపాయలు ఉంటే 100 ఎందుకు, దీన్ని 1000 చెయ్యి, 2000 చెయ్యి, కడతారులే అని చెప్పి అన్న వాళ్ళు స్వామివారి తీర్థ ప్రసాదాలు అంటే క్యూ లైన్ లో నించుంటే మంచినీరు లేదా వారికి పెట్టేటటువంటిది అది కూడా ఎందుకు అని 5 రూపాయలు ఆర్గానిక్ అని 50 రూపాయలు 100 రూపాయలు అమ్ముకున్నారు. అది కూడా అటువంటివి ఎన్నో చూస్తే ఇప్పుడు లేటెస్ట్ గా మనం ప్రజలకి మీ ద్వారా అంటే మనం తీసుకుని వెళ్ళే అంశం ఏంటంటే, ఈ 2020 డిసెంబర్లో వరాహస్వామి, మనందరికి తెలిసిందే వెంకటేశ్వర స్వామి కంటే ముందు నుంచే ఉన్నటువంటి వరాహస్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వక్లాదేవి గారి యొక్క ఇంటి ఇలవేలుపు లాగా, అంటే వారి ఆరాధ్య దైవం వరాహస్వామి మనందరికి తెలిసిందే. అటువంటి వరాహస్వామి ఆలయ గోపురానికి సంబంధించి బంగారు తాపడం కోసం అని చెప్పని 38 కేజీల 360 గ్రాముల 700 మిల్లీగ్రాముల 24 క్యారెట్ల బంగారు ప్యూర్ గోల్డ్ ని వాళ్ళు ఇచ్చారు. 7 విడతల్లో దాన్ని పనిని పూర్తి చేయమని చెప్పారు. దానికి ఇప్పుడు ఎవరైనా సరే బంగారం అందరం చేయించుకున్నాం, ముఖ్యంగా మా మహిళలు, మాకు తెలుసు, ఇప్పుడు 10 గ్రాముల బంగారం ఇస్తే వేస్టేజ్ అని చెప్పని దానిలో 1 గ్రాము ఎంతో తీసేస్తారు, 9 గ్రాములే మనకు ఆభరణ రూపంలో వస్తుంది, అదే మనకు తెలిసిందే కదా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంకో 6 గ్రాములు పెంచి వాళ్ళు లెక్క చూపిస్తున్నారు. ఏది వేస్టేజ్ తర్వాత కూడా అది ఎలా సాధ్యం అవుతుందన్న అనుమానంతో మొత్తం వెలికి తీస్తే గనక అప్పుడు విజిలెన్స్ వాళ్ళు తీసినటువంటి బయట పెట్టిన దాని ప్రకారం వారేంత బయటకు వచ్చి ఇది ఎలా సాధ్యమైంది, ఎక్కువ ఎలా వస్తుంది అన్నప్పుడు అసలు తీగలాగితే డొంకంతా బయటకు వచ్చినట్టుగా మనకు తెలిసింది. మీరు ఇందాక ఇంట్రోలో ఇచ్చారు, బట్ అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను, మెర్క్యూరీలో 102 గ్రాములు అంటే దగ్గర 10 తులాలు అంటాం మన భాషలో. మా భాషలో ఏంటంటే 10 తులాలు బంగారం ఏదైతే ఉందో 102 గ్రాముల బంగారాన్ని ఆ మెర్క్యూరీలో వాళ్ళు కనిపెట్టారు. తర్వాత జూన్ 30, 2022లో కూడా మరొక 45.7 అంటే 45 గ్రాముల యొక్క బంగారాన్ని అక్కడ కనిపెట్టారు. సెకండ్ టైం మళ్ళీ ఒక 15.9 అంటే 16 తులాల బంగారం. ఆ తర్వాత 2022లో వచ్చేటప్పటికి మళ్ళీ ఒక 29 దగ్గర 29 తులాల బంగారం ప్లస్ ఇంకొక 11 తులాలు 11.5 తులాల బంగారము. ఇవన్నీ కూడా
మీరన్నట్టు తమిళనాడు ఆ కాంట్రాక్టర్, ఆ జ్యువెలరీ అప్రైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కుమ్మక్కయ్యి బంగారం తెలివిగా పాదరసం మెర్క్యూరీలో దాన్ని డిజాల్వ్ చేసి బయటికి తీసుకొని చేశారు. అప్పటి టీటీడీ దీన్ని దాచిపెట్టారు. ఎందుకు అనంటే దాచిపెట్టి మీరు ఇందాక అన్నారు కదా! నేనైతే దాంతో ఏకీభవించట్లేదు పవన్ గారు. ఇది వాళ్ళకి ఎక్కడ పాపం తిరుమల ఈ విషయం బయటకొస్తే ప్రజలు హర్ట్ అవుతారన్న భయం కాదు. ఇందులో వాళ్ళ పాత్ర ఎంతుందో. ఇది మనకి కేవలం ఒక తీగ లాగితే ఇప్పుడు ఇంత బయటకొచ్చింది కదా! లేదు లేదు, అసలు వాళ్ళు హట్ ఇంకా ఎన్ని అవుతారని చెప్పేసి బంగారాలు వీళ్ళు దాచిపెట్టడం కాదు. అంటే ఇట్లాంటి ఇప్పుడు పరకామని కూడా దాచిపెట్టారు, ఏదో అది చిన్న కేసు అని. ఎందుకనంటే అది వాళ్ళే కదా ఇందులో భాగస్వాములు. నేను ఉమ్, చెప్పేది దొంగలే. పెద్ద పెద్ద దొంగలందరూ కలిపి చిన్న చిన్న దొంగల్ని పెట్టించి దోచేసుకున్నారు. అది బయటికి వస్తుంటే దాన్ని సప్రెస్ చేసేసారు. ఇక్కడ పెద్ద దొంగ ఎవరు? నేను ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి లేదా అప్పుడున్నటువంటి ధర్మారెడ్డి లేదా అప్పుడున్నటువంటి వాళ్ళని అంటాను. వాళ్ళే దొంగలు. మన కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఏదైనా జరిగినా ఎంప్లాయీ దొంగతనం చేస్తున్నా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఓనర్ కు ఉంటుంది. లేదా ఇద్దరు కుమ్మక్కై మొత్తానికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాడుకో థర్డ్ పార్టీ వాడుకో స్కామ్ చేయాలనుకుంటే అట్లా కూడా ఉంటాయి. ఇది రెండో బాపత అన్నమాట. ఇవి ఖచ్చితంగా ఇప్పుడు ఆ రెండోది అసలు ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అండి. ఇందాక ఇంట్రెస్టింగ్ సారీ ఇది చాలా బాధాకరమైనది ఏంటంటే గోవిందరాజస్వామి మీకు గుర్తుందా పవన్ లేదు గారు? ఇప్పుడు ఇదే ఈ గోవిందరాజస్వామి అంశం టెంపుల్ కి కోర్టులో ఉంది, సంబంధించి కోర్టు పరిధిలో. యామిని గారు, మన ఈయన భూమన కరుణాకర్ కోర్టుకు కూడా వెళ్ళినట్టున్నారు దీనికి సంబంధించి. కోర్టులో వాళ్ళు ఉంది ఇది. కోర్టుకైనా వెళ్తారండి. వాళ్ళు కోర్టుకి వెళ్తారు, హారతులు ఇస్తారు, ఆ హారతులు ఆర్పేస్తారు, ఏమైనా చేస్తారు. అదే చేసినవన్నీ చేసి, చేసిన దొంగతనాలంతా చేసి, చేసిన కబ్జాలన్నీ చేసి, ఎంత అపవిత్రం చేయాలో అంత అపవిత్రము చేసి, ఇప్పుడు మాకేం తెలీదు, మేము చాలా పునీతులము, పుణ్యాత్ములము, మేము స్వామి వారికి ఇదే నిజంగా అంత నిజాయితీ ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి కాదా అండి నల్లరాయి అన్నది? ఆయన అన్నది నేనా మీరా? ఎవరన్నారండి వెంకటేశ్వర స్వామిని పట్టుకుని నల్లరాయి అని చెప్పండి పవన్ గారు. ఆయన ఆ అవును మాట అనలేదా? భూమన కరుణాకర్ రెడ్డి అనలేదా? అన్నాడు కదా! అవునవును. మరి నిజంగానే ఆయన వెంకటేశ్వర స్వామి అసలు మనం మిగతా ఇవన్నీ పక్కన పెడితే నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తునుంటే నువ్వు స్వామివారి ఆరాధకుడు అయింటే నల్లరాయిని ఎలా అంటావు? కనీసం ఏ ఉద్దేశంతో అంటాం? మీరు అనగలుగుతారా? నేను అనగలుగుతారా? కల్లో అయినా నా గొంతు పీసుకి చంపేస్తాను నేను అనలేను కదా! నన్ను కాల్చి చంపుతున్నా నేను అనలేను. ఎందుకంటే నేను హిందువు. నాకు స్వామివారి పట్ల అపారమైన భక్తి ఉంది. కానీ హిందువునని చెప్పుకుంటున్నటువంటి ఇదే భూమన కరుణాకర్ రెడ్డి ఏ విధంగా నల్లరాయి అన్నాడు అని కదా మనం అందరం పోరాటం అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటోంది. అంటే ఆయన ఇంకా వేరే ఆధారాలు కూడా ఉన్నాయి. అన్యమత ప్రచారానికి ఆయన అన్నలు వాళ్ళంతా కూడా మనకు తెలిసింది అది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే ఆయన భార్య ఎప్పుడు దేవాలయానికి రాదు. ఒకటి ఓకే, వచ్చినప్పుడు ఈయన కూడా ఏంటి వాసన చూసి పక్కన పడేస్తాడు. ఇక గోవిందరాజ స్వామి గురించి ఒకటండి విమాన అది అది కోర్టు గోపురానికి పరిధిలో ఉందని మనం ప్రస్తావించలేదు. 9 పొర చిన్నగా అందుకే 9 పొరలకు వేయమనంటే 2 పొరలే వేసి అక్కడ విమాన విగ్రహాలు ఇందాక వారు శ్రీరామ్ గారు చెప్పినట్టుగా మా బాధ కూడా ఇప్పుడు అదే. ఒకటి బంగారం గురించి, రెండోది పవిత్రమైనటువంటి విగ్రహాల ధ్వంసం జరిగిన తర్వాత వీళ్ళకి చీమ కుట్టినట్లేదు. ఇదే వైసీపీ హయాంలో రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో 220కి పైగా దేవాలయాల ధ్వంసం జరిగింది. ఎంత విధ్వంసం జరిగింది. 1000 సంవత్సరాల రైట్. చరిత్ర అయినటువంటి రాముల వారి తల కూడా చెరువులో దొరికింది. అలానే లక్షల సంవత్సరాల యుగాలకు ఉన్నటువంటి అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి ఆయన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం కాల్చేసారు. అప్పుడు వైసీపీ వాళ్ళు అనలేదా బొమ్మే కదా కాళ్ళే కదా తిరిగింది కీలే కదా అని చెప్పని మనం వినలేదా? అవును ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉన్నంత మాత్రాన్ని మేము హిందువులం ఎందుకు ప్రశ్నించకూడదండి పవన్ గారు? కోర్టు పరిధిలో ఉంది, నిజానిజాలు లెక్కలు కోర్టు తేలుస్తుంది. కానీ మా సెంటిమెంట్లు హట్ అయ్యాయి. మరి మేము ఎవరిని ప్రశ్నించాలి? కోర్టు పరిధిలో ఉంది కానీ మేము నోర్లు మూసుకొని కూర్చోవాలా? మేము గుండెలు బాదుకుంటూ ఎంతకాలం అని హిందువులు భరించాలండి? ఒక పక్క నిన్నగాక మొన్న బంగ్లాదేశ్ లో ఒక్క నిమిషం సమయం ఇవ్వాలండి.